హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం తోటకూరను ఫ్రై చేసేసుకున్నామండి. ఈ తోటకూర మా చెట్లది కాదండి, ఈరోజు నేను బయట నుంచి కొన్నాను. కాబట్టి ముందుగా దీన్ని మొత్తం తోటకూరలో ఇలా గడ్డి కూడా పెట్టేసి కట్టేస్తారండి కట్టలో. ఇదంతా క్లీన్ చేసేసుకొని సన్నగా ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఆకుకూరలంతా దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. సన్నగా ఒక పెద్ద ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు కోసి రెడీ చేసి పెట్టుకున్నామండి. ఈ తోటకూర కూడా కట్ చేసుకున్న తర్వాత కర్రీ చేసేసుకుందాం. తోటకూరని మొత్తం కోసేసుకొని ఇట్లా వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. చూడడానికి మనకి ఆకు ఎంత నీట్గా కనిపించినా ఈ మట్టిలోంచి తీస్తారు కదండి, ఆ వేర్లతో అలా అమ్మేస్తారు కాబట్టి అంత ఇసుకలా ఉంటుందండి. ఇట్లా శుభ్రంగా కడిగేసి ఈ స్ట్రైనర్లో వడగట్టేసుకోవాలండి. ఇలా వాటర్ లేకుండా నీట్గా ఉంటుంది తోటకూర. అప్పుడు దాన్ని మనం ఫ్రై చేసేసుకోవడమే. నీళ్ళల్లో చూడండి, అడుగున మట్టి ఉంటుందండి. మీకు చూడడానికి కనిపిస్తుందో లేదో తెలియదు కానీ సన్న ఇసుకలా వస్తుందండి. మనం మొత్తం ఇలా క్లీన్గా స్ట్రైన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా ఇలా స్టవ్ పైన బాండీ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి తిరగమ దినుసులు వేసుకోవాలండి. ఇలా ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసుకొని ఇవి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసేసుకొని ఇవి ఉల్లిపాయలు ముక్కలు కూడా వేయించేసుకున్నామండి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ వేగేటప్పుడే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది మీకు ఇష్టం అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. కంపల్సరీ అయితే ఏం కాదు, నేనైతే వేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత అందులో మనం కడిగి పెట్టుకున్న తోటకూర ఉంది కదండి, అన్నీ వేసేసుకుందాం. ఆకుకూరలు తినమంటే పిల్లలు తొందరగా ఇష్టపడరు కదండి, కానీ చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. కనీసం వారానికి 2-3 రోజులు ఆకుకూరలు పెట్టాలి పిల్లలకి. ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా లభిస్తుందండి. కంటి చూపుకి వాటికి చాలా మంచిది. అధిక రక్తపోటును కూడా నివారిస్తుంది తోటకూర. కంపల్సరిగా పిల్లలకి తోటకూరను అలవాటు చేయండి. తోటకూరనే కాదండి, ఆకుకూరలు అన్నీ మంచివి. పిల్లలు అన్ని ఆకుకూరలు తినాలి. మా ఇంట్లో అయితే పిల్లలు ఏదేసి పెట్టండి, నేను చిన్నప్పటి నుంచి ఆకుకూరలు పెడతాను పిల్లలకి. ఒకసారి ఇట్లా ఫ్రై చేస్తాను, ఒకసారి పప్పులో వేస్తాను. ఎలా అన్నా కానీ ఆకుకూరలు మాత్రం వారానికి 2-3 రోజులు వాడడం నాకు అలవాటు అండి. ఇలా చక్కగా మగ్గిపోతుందండి తోటకూర. చూసారా ఈ తోటకూర ఎంత తొందరగా మగ్గిపోయిందో. ఈ తోటకూరలో ఐరనే కాదండి, కాల్షియం కూడా బాగా ఉంటుంది. ఆడపిల్లలకు ఋతుక్రమంలో వచ్చే రక్తహీనతకు కూడా ఈ ఆకుకూర బాగా పనిచేస్తుందండి. పిల్లలు ఇష్టపడకపోయినా తినిపించడానికి ట్రై చేయండి. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసేసుకుందాం. ఈ ఆకుకూర మాత్రం ఎంత ఎక్కువ వండినా వేగిన తర్వాత కొంచెమే కూర అవుతుందండి.
చూసారా చక్కగా పొడి పొడిలో ఆడుతుంది. నేను ఇందులో ఏ టమాటాలు ఏమీ వేయనండి. ఇలా చక్కగా ఫ్రై చేసేస్తే పిల్లలు పీచు లేకుండా తింటారండి. మీరు ఒకసారి వండి చూడండి. నేను మూత కూడా పెట్టనండి. మూత పెడితే నాకు కొంచెం వాటర్లా అనిపిస్తుంది. అందుకని నేను మూత పెట్టకుండానే ఫ్రై చేసుకుంటాను ఈ కర్రీ మాత్రం. ఇప్పుడు ఈ తోటకూరలో కారం కూడా వేసేసుకుందామండి. ఉప్పు కారాలు మీరు ఎంత తింటారో చూసుకొని మీ రుచికి తగినట్లుగా వేసుకోండి. ఆల్మోస్ట్ ఈ తోటకూర ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడే కారం వేసాం కదా, కొంచెం పచ్చివాసన పోయే వరకు సిమ్లో పెట్టి వేయించుకున్నామండి. ఈ కర్రీ మాత్రం సిమ్లోనే వేయించుకోవాలండి, లేకపోతే అడుగంటుతుంది. వాటర్ పోయాం కదా దానివల్ల. మన తోటకూర ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారా 30 రూపాయలు పెట్టి తోటకూర తీసుకుంటే ఈ కర్రీ ఒక్క పూటకు వస్తుందండి. ఇది చూడండి ఎంత కొద్దిగా అయిందో. ఇంతేనండి, ఆకుకూరలు ఎంత కోసినా వేగేసరికి తక్కువ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, మన తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.